10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014లో ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని, పేదలకు ఇళ్లు ఇస్తానని, రైతుల ఆదాయం డబుల్ చేస్తామని హామీలిచ్చి ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా సీతాఫల్ మండి అడ్డగుట్ట డివిజన్లో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్లో వరదలు వస్తే మోదీ ప్రత్యేకంగా విమానం వేసుకుని 1000 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, बड़ा भाई नरेंद्र मोदी आ गए थे, हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले, మస్తు చెప్పిండు కథలు. బడా భాయ్ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. 2014లో भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं అన్నాడా? పడ్డా అడ్డగుట్టాల 15 लाख అందరికీ. మరి గుద్దుతారా కిషన్ రెడ్డికి? మళ్ళా పోయినసారి 9000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా అహ్మద్ గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్, ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నంటే 15 लाख రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇల్లు రాలే, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశమంతా మొత్తం చంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్. బడాబాయ్ నరేంద్ర మోడీ 2014లో 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు, నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు, మేమే బెబ్బెబ్బే. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు పంచిండు, కురుకురేలు మాత్రం పంచిండు. అది ఒక్కటే ఎరక, నాకు ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కరకు రాని చుట్టం కిషన్ రెడ్డి 5 ఏళ్లు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలే సికింద్రాబాద్ పార్లమెంటుకు, రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి, తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే.